ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆటోలో వెళ్తున్న మహిళ బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో నిందితురాల్ని అరెస్ట్ చేసినట్లు రూరల్ డీసీపీ మహేశ్వరరాజు తెలిపారు. దొంగతనం చేసిన 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం 12,50,000 విలువైన 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారన్నారు. కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించిన పోలీసులకు ఆయన రివార్డులను అందజేసి అభినందించారు. తిరువూరు పోలీస్ స్టేషన్లో డీసీపీ నిర్వహించిన మీడియా సమావేశంలో మైలవరం సిపి ప్రసాదరావు, సిఐ గిరిబాబు, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకట్రావు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్లో పశువుల సంత దగ్గర మన వాళ్ళు చెక్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆమె తిరుగుతూ ఉంటే ఆమెను ప్రశ్నించినప్పుడు ఈ నేరం ఒప్పుకోవడం జరిగింది. బంగారు కూడా ఆమె దగ్గర నుంచి మొత్తం పోయినటువంటి మొత్తం 100% బంగారం యాజ్ ఇట్ ఈజ్ ఇంటాక్ట్గా ప్రతి ఆభరణం కూడా ఎక్కడ చిన్న కూడా ముక్క కూడా మిస్ కాకుండా మొత్తం 100% ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఏసీపీ గారి ఆధ్వర్యంలో తిరువూరు సర్కిల్ సిఏ గారు తర్వాత వారి బృందం అంతా కూడా చాలా క్లూస్తో సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి వెంటనే 24 గంటల లోపలే కేసు